కిడ్నీ ప్రకృతి ప్రసాదించిన ఒక మోస్ట్ పవర్ఫుల్ వెపన్. అందరూ అనుకున్నట్టు కిడ్నీ కేవలం రక్తాన్ని శుద్ధి చేసే ఒక ఫిల్టర్, ఒక మోటార్ మాత్రమే కాదు. కిడ్నీ వేరే రకాల పనులు కూడా చేస్తూ ఉంటుంది. అలా కిడ్నీ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ పని వచ్చి మన రక్తంలో హిమోగ్లోబిన్ ఒక ప్రాపర్ లెవెల్లో ఉండే విధంగా మెయింటైన్ చేసుకోవాలి. అందుకే కిడ్నీ పనితీరు తగ్గిన పేషెంట్స్లో హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది. మరి ఈ హిమోగ్లోబిన్ తగ్గిన పేషెంట్స్ ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. నెంబర్ 1 పాయింట్, టూ మచ్ డైట్ రిస్ట్రిక్షన్ చేసి మేము చెప్పిన దానికంటే టూ మచ్గా డైట్ ఫాలో అవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ ఎప్పటికీ పెరగదు. 2, శరీరంలో అంతర్గతంగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వల్ల కూడా హిమోగ్లోబిన్ పెరగదు. 3, ఐరన్ తక్కువగా ఉన్నా, B12 తక్కువగా ఉన్నా, ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నా కిడ్నీ పేషెంట్స్లో హిమోగ్లోబిన్ పెరగదు. 4, ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ అన్నీ నార్మల్గా ఉండి ఇన్ఫెక్షన్స్ లేవని కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాత అలాంటి వారిలో కొన్ని రకాల ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ, అంటే ఎరిథ్రోపాయిటిన్ అనే ఇంజెక్షన్ కావచ్చు, లేక కొత్తగా వచ్చిన కొన్ని ఓరల్ మెడికేషన్స్ వాడుకోవడం వల్ల ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవచ్చు. మరీ గుర్తుపెట్టుకోవాల్సింది, కిడ్నీ పేషెంట్స్ ఉంచుకోవాల్సిన హిమోగ్లోబిన్ టార్గెట్ 10 నుంచి 13 మధ్య. టూ మచ్ హిమోగ్లోబిన్ ఎక్కువ మెయింటైన్ చేసుకోవడం వల్ల కూడా సమస్యలు ఉంటాయి. టూ మచ్ తక్కువ మెయింటైన్ చేసుకున్న సమస్యలు ఉంటాయి.